నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 2025 జూలై మాస వృశ్చిక రాశి వారికి మాస ఫలితాలు. అయితే ఈ గోచర ఫలితాలకి ఖగోళంలో గ్రహాలు ఈ వృశ్చిక రాశిని అనుసరించి ఇక 4లో రాహు సంచారం చేస్తున్నాడు, 5లో శని సంచారము ఈ మాసం అంతా, 7లో శుక్రుడు 26 వరకు సంచరించి 8లో 27 నుండి మిథున రాశిలో సంచారం చేస్తాడు. ఇక 8లోనే గురు సంచారం చేస్తాడు ఈ మాసం అంతా కూడా. ఇక రవి 16 వరకు ఈ 8లో అష్టమంలో సంచరించి 17 నుండి నవమంలో కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు మాసాంతం వరకు. ఇక ఆల్రెడీ నవమంలో బుధుడు కూడా సంచారం చేస్తున్నాడు. ఇక 10లో కుజ కేతులు సంచారం జరుగును ఈ మాసంలో. అయితే కుజుడు 29 నుండి కన్యా రాశిలో 11లో సంచరిస్తాడు అనేది సూచిస్తుంది గ్రహం. అయితే శని జూలై 13 నుండి, బుధుడు జూలై 10 నుండి కూడా ఈ మాసంలో తిరోగమనంలో సంచరిస్తారు అనేది ఉంటుంది. ఈ మాసంలో తిరోగమనంలో సంచరిస్తారు వీరు. ఇది గ్రహాల స్థితిగతులు. అయితే అనుకూలం ప్రతికూలం తెలుసుకుందాం. ఇక 10లో కుజకేతువులు కొద్దిగా యోగించేది ఉన్న మేజర్ గ్రహాలన్నీ ప్రతికూల భావాల్లోనే స్థితికి ఈ మాసంలో సానుకూల ఫలితాలు ఆశించలేరు. ఇక సగటున సాధారణంగా కంటే కూడా ఇంకా బలహీనంగా ఉంది గ్రహ గోచారం అని చెప్పచ్చు. ఇక విషయాలైతే పరిశీలిద్దాము. ఎందుకంటే కుజకేతువులు 10లో ఉన్నా కానీ దశాధిపతి రవి అష్టమంలో సంచారానికి అంత పెద్ద అనుకూలతలు లేవు అని చెప్పచ్చు. ఇక విషయాలు పరిశీలిద్దాము. వృశ్చిక రాశి వారి ఆరోగ్యం ఫస్ట్. కుటుంబం, ఆర్థిక ఒత్తిళ్లతో పాటు సవాళ్ళు ఇంకా అవకాశాలు వీటన్నిటినీ కూడా మిశ్రమంగా ఈ మాసంలో ఉంటాయి అనేది సూచిస్తుంది. ఇక ముఖ్యంగా నెల మొదటి 16 రోజులు రవి అష్టమ సంచారానికి దశాధిపతిగా అనుకూలంగా లేడు కాబట్టి కెరీర్లో, కార్యాలయాల్లో విభేదాలను కల్పిస్తుంది. ఇక జాబులో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. శారీరక సుఖాలు లేకపోవడం ఇవన్నీ కూడా సూచిస్తున్నాయి ఈ సంచారం వలన. ఇక వ్యాపారంలో ఉన్నవారికైతే కనుక ఈ మాసం మంచి నెల కాదని అంచనా చాలా వరకు. ఎందుకంటే వ్యాపార స్థానాధిపతి 7వ అధిపతి శుక్రుడు 7లో అనుకూలంగా లేడు, ప్రతికూల ఫలితాలే ఉంటాయి. శుక్రుడు వ్యాపారాధిపతి అనుకూలంగా లేడు కాబట్టి. ఇక వ్యాపారం నుంచి కూడా వ్యాపారస్తులు ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండి యథావిధిగా వారి ఉన్న పనిని సాగించుకుంటూ చేయాల్సి ఉంటుంది ఈ మాసంలో ఎక్కువగా. ఇక విద్యార్థుల విషయాలకు వస్తాంలే కనుక అటువంటి కార్యకలాపాల్లో కానీ వారి చదువుల విషయాల్లో కానీ మంచి ఫలితాలు కనిపించడం లేదు. ఈవెన్ హైయర్ ఎడ్యుకేషన్కి కూడా అంత అనుకూలతలు కనిపించటం లేదు. అంత కాదు, అసలు అనుకూలతలే కనిపించటం లేదు ఈ మాసంలో. ఈ విషయాల్లో వీరు ఎక్కువగా ఫలితాలకి ఎదురు చూసేది లేదు అనేది సూచిస్తుంది. ఇక ఇంటి వాతావరణం ఎక్కువగా వీరి విషయాలను ఎక్కువగా చెడగొట్టేది ఉంటుంది. వీరు అంతరాయం కలుగుతుంది వీరి విద్యార్థుల అధ్యయనాలకి, వారి చదువులకి అనేది ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తుంది గోచారంలో. ఇక చదువులు ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ విషయాల్లో వీరు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. కుటుంబ విషయంలో, ఇంటి వాతావరణం విషయంలో, ఈ పిల్లల విషయంలో అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ చట్టపరమైన విషయాలకు వస్తే కనుక కోర్టు కేసెస్కి కూడా ఈ మాసం అనుకూలంగా లేదు వీరికి, ఈ వృశ్చిక రాశి వారికి అనేది చెప్పచ్చు. ఇక నవంబర్ 11 వరకు కూడా అని సూచిస్తుంది. ఎందుకంటే గురు కోర్టు కేసెస్కి అనుకూలంగా ఉండాలి. అష్టమ గురు అనుకూలం కాదు కాబట్టి ఈ మాసంలో కోర్టు కేసులకు కూడా అనుకూలం లేదు అని స్పష్టం. ఇక ఈ కోర్టు కేసెస్ విషయాలు వచ్చింది కాబట్టి ఇంకొక విషయం ఈ మాసానికి సంబంధించింది కాకపోయినా సంభాషించటం జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి నవంబర్ 25 నుండి మార్చి
2026 ఈ పీరియడ్లో మరింత అనుకూలంగా ఉంటుంది అనేది గ్రహించాలి. ఇక్కడ అండర్లైన్ అండ్ నోట్ చేసుకోండి. ఈ వృశ్చిక రాశి వారు ఈ పీరియడ్ని, కోర్టు కేసులకి ఈ పీరియడ్ అనుకూలంగా ఉంది అంటే పనిలో పనిగా చెప్పటం జరుగుతోంది. ఇక గృహ జీవితంలో కొద్దిగా ఆటంకం కలిగించవచ్చు అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక వీరికి గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, ఛాతీ సంబంధ సమస్య ఉన్నవాళ్ళు కూడా ఈ మాసంలో ఎక్కువగా చాలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్య విషయాలకి. ఎందుకంటే అష్టమంలో గురు సంచారం, నవమంలో బుధ సంచారం, సప్తమంలో శుక్ర సంచారం, ఈ సంచారాలన్నీ కూడా ఆరోగ్యానికి అనారోగ్య సూచనలు, మానసిక ఒత్తిడి, చింతలు, బాధలు వీటన్నిటికీ కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీరు చాలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్య విషయంలో. ఇటువంటి పరిస్థితుల్లోనే 9వ ఇంటి నుండి కూడా అంటే బుధుడు ఉన్న స్థితికి అనుకూలంగా లేడు. ఆరోగ్యపరంగా సమస్యలు సృష్టించేది ఉంటుంది. ఎక్కువగా అనుకూలం లేదు కాబట్టి అనుకూలతలు ఆశించలేము ఈ మాసంలో, ఎక్కువగా సగటుగా చెప్పాలంటే. అయితే తల్లిగారి ఆరోగ్యంకి కూడా ప్రభావితం అవుతుంది ఈ మాసంలో, జాగ్రత్త పడాలి ఈ విషయానికి. అయితే 17 నుండి కొంత ఆరోగ్యంలో మెరుగుదలకి ప్రారంభం అవుతుండొచ్చు. మాసాంతం చివరికి కొంచెం మెరుగుదల కనిపిస్తుంది అని అంచనా. ఇక ఆర్థిక పరంగా చూస్తే కనుక లాభస్థానాధిపతి 9లో అనుకూలంగా లేడు అంటే ధన ఆదాయానికి కొంత లోటు కనిపిస్తుంది. దాని మూలంగా ఆందోళనలు, ఖర్చుల పెరుగుదలలు, నష్టాలు, సంపద నష్టం ఈ విషయాలన్నిటికీ కూడా ఈ మాసంలో ఆర్థిక పరంగా ప్రభావితం అవుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆర్థికపరమైన విషయాల్లో, ఖర్చుల విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసంలో. ఇక వ్యాపార జీవిత భాగస్సుల మధ్య గొడవలు అయితే విభేదాలకు ఆస్కారం ఉంటుంది. గొడవలకి ఈ వాదనలు, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. ఇక సంతానం ఇబ్బందులు, వారి ఆరోగ్యంకి కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈ మాసంలో. ఇక భూమి, ఎందుకంటే శని 5వ స్థానంలో సంచారానికి సంతాన విషయాలకి ఇబ్బందులు, సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వారి విద్యా విషయాలకి, హైయర్ ఎడ్యుకేషన్ విషయాలకి, వీటన్నిటికీ కూడా వాణిజ్య పరంగాను నష్టాలకి, వీటన్నిటికీ కూడా 5లో శని సంచారానికి కారకం అవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటిలో జాగ్రత్త పడాలి ఈ వృశ్చిక రాశి వారు. ఇక ప్రయాణ సూచనలు ఉన్నా వాటిని అవి ప్రయాణాలు ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఆచితూచి ముఖ్యమైనవి అనుకుంటే ప్రయాణాలు కొనసాగించండి, లేదంటే అవాయిడ్ చేయటం మంచిది. ముఖ్యంగా ఎక్కువగా ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు కూడా ఉంటాయి కాబట్టి. ఇక భూమి, ఆస్తి, వాహన విషయాలకి ఈ మాసంలో అంత మంచిగా సజావుగా కనిపించడం లేదు. ముఖ్యమైన అనుకుంటే తప్పితే మామూలుగా అయితే సాధారణంగా వాయిదా మంచిది. ఇక జాబ్లో అయితే కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది, చేస్తారు. శారీరక సుఖాలు లేకపోవడం, ఆసుపత్రులను సందర్శించాల్సి రావడం, ఆరోగ్యం బాగా లేకపోవడం, వాద్యాలకి ఈ విషయాలన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాద్యాలకి, వాదనలకి, వివాదాలకి అన్నిటికీ దూరంగా ఉండాలి అనేది సూచిస్తుంది. అంతర్గత శత్రువుల వల్ల కూడా బాధలు అనేవి సూచిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి ఈ మాసంలో. ఇక ఈ మాసంలో అనుకూలం లేదు. ఈ కారణాలన్నిటికీ కూడా గురువు అష్టమ సంచారానికి కాబట్టి తగు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి ముందస్తుగా. ఈ జ్యోతిష్యంలో ముందస్తుగా తెలుసుకోవటం వలన ఈ పరిహారాలు కానీ చర్యలు కానీ చేయటానికి అనుకూలం. ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఈ మాసంలో వీరు అంత సంతోషంగా ఉండకపోవచ్చు అనేది గోచారం సూచిస్తుంది. ఈ మాసంలో వీరు రాహుకేతు శనికి పరిహారాలు, విష్ణు పూజలు, గురు ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, ఆంజనేయ ఆరాధన, ఆలయ దర్శనం, ముఖ్యంగా సూర్యారాధన లేదా ఆదిత్య హృదయం పఠనం ప్రతికూల వాతావరణానికి, విషయాలకి కొంత ఉపశమనం అని దైవారాధనకి సూచించడం చెప్పటం జరుగుతుంది. ఈ మాసం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టండి అనేది సూచించటం
సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.